హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిషోర్ బ్లాగ్స్. డీజే తిల్లు కొట్టు కొట్టు కొట్టు. సారీ డీజే తిల్లు గురించి మూవీ నుంచి బయటకు వచ్చా అనుకునే ఆ స్వాగ్లో ఉన్నాను నేను. ఓకే, లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ద రివ్యూ. అండ్ ఇప్పుడు మనం డీజే తిల్లు గురించి చెప్పాలంటే ఓకే, నాకైతే డీజే తిల్లు కానీ తిల్లు స్క్వేర్ ఏమంతా ఎక్కలే. ఏంటంటే సీక్వెల్ ఓకే, నాకు ఎక్కడ రొటీన్ ఎక్కడ అనిపించింది అంటే అదే పంచ్, సేమ్ పంచ్, ఇంట్రడక్షనే సేమ్ ఇంట్రడక్షన్. ఇంకొకటి అడ్వాంటేజ్ ఏంటంటే ఎవరైతే డీజే తిల్లు చూడలేరో ఇప్పుడు తిల్లు స్క్వేర్ చూస్తే రెండు క్లియర్ అయిపోతాయి. ఎందుకంటే కొంచెం ఫస్ట్ పార్ట్ అంతా మొత్తం డీజే తిల్లులాగే ఉంది. చిన్న అంటే ఇప్పుడు ఇంట్రో సాంగ్ కూడా కొంచెం అటు ఇటు మోడిఫికేషన్ చేసి పెట్టారు, కానీ మిగతానంతా సేమ్. అండ్ తిల్లు స్క్వేర్లో చేస్తే కామెడీ అయితే ఫుల్ కామెడీ ఉంది. కానీ నాకు అనిపించింది అంటే అదే కామెడీ సేమ్ డీజే తిల్లులో ఉన్న కామెడీ సినిమా అయితే ఎక్కలే, కానీ చూడొచ్చు, వన్ టైం వాచబుల్. అండ్ సెకండ్లో వచ్చినప్పుడు సెకండ్ హాఫ్ అయితే సూపర్ బాగానే ఉంది. కానీ మధ్యలో ఆ ట్విస్ట్ ఒక చిన్న ట్విస్ట్ ఉంది తప్పించి మిగతారంతా సేమ్ రొటీన్ స్టోరీ. నాకైతే డీజే తిల్లు ఇంకొకసారి మళ్ళీ చూసినట్టు అనిపించింది తప్పించి అంతగా ఏమీ అనిపించలే. కానీ సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి, సాంగ్స్ కానీ డ్యాన్స్ కానీ చాలా బాగుంది. ఒక చిన్న ట్విస్ట్ ఉంటుంది దానిలో. హీరోయిన్ వచ్చినప్పుడు ఒక బీజిఎం వస్తుంది, చంద్రముఖి బీజిఎం వస్తుంది, టోమ్ 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 అని ఆ మ్యూజియం వస్తుంది. ఆ మ్యూజియానికి అయితే అందరు నవ్వులు. సీట్లో నేను కూర్చున్నప్పటి వరకు నవ్వి నేను నిజంగా చచ్చిపోయా, అంత బాగుంది మూవీ. కానీ కొంచెం ల్యాగ్ అనిపించింది మూవీ తప్పించి. ఏంటంటే డీజే టిల్లు కామెడీ టైమింగ్ అవి కొన్ని డైలాగ్స్ సేమ్ రిపీట్ అయిన డైలాగ్స్ ఉన్నాయి తప్పించి మిగతా అంతా సూపర్ బాగానే ఉంది. కానీ సిద్ధు జొన్నల్ గడ్డం అయితే చాలా బాగా చేశారు, వన్ మ్యాన్ షో. అసలు ఆ క్యారెక్టర్లు చాలా బాగా చేశారు. అండ్ అనుపమ పరమేశ్వర్ బాగా చేసింది. అండ్ అనుపమ పరమేశ్వర్ కూడా చాలా బాగా చేసింది. టోటల్లీ మూవీ చెప్పాలంటే అనుపమ పరమేశ్వర్ ఇంకొక అంటే ఆ రాధిక కూడా వస్తుంది, డీజే తిల్లులో ఉన్న రాధిక, నేహా శెట్టి కూడా వస్తుంది. అప్పుడు ఒక డైలాగ్ అంటారు, ఇప్పుడు రాధిక ఈజ్ ఈక్వల్ టు టిల్, రాధిక ఈజ్ ఈక్వల్ టిల్ రాధిక స్క్వేర్ అంటారు. అది చాలా బాగుంది, డైలాగ్ డెలివరీ కానీ సినిమాటోగ్రఫీ కానీ చాలా బాగుంది. కానీ డిసడ్వాంటేజ్ ఏంటంటే కొంచెం ల్యాగింగ్ అనిపించింది. ప్లస్ అదే రొటీన్ కామెడీ. కొత్తగా నేను చాలా ఎక్స్పెక్ట్ చేసి చాలా బాగుంటుంది, డిఫరెంట్గా ఉంటుంది స్టోరీ అనుకున్నా, కానీ సేమ్ రొటీన్ స్టోరీ. కానీ నవ్వుకోవచ్చు. ఇప్పుడు మన యాక్చువల్లీ నాకైతే అవి సేమ్ రొటీన్ స్టోరీ అనిపించింది, సేమ్ రొటీన్ అవే జోక్స్ అన్నీ. ఎందుకంటే ఆ జోక్స్ మనం ఎలానో చూస్తూ ఆల్రెడీ మన జబర్దస్త్ మూవీస్లో మనం జబర్దస్త్ దానిలో చూసాం, అలాంటి సేమ్ జోక్స్. కానీ నవ్వుకోవచ్చు, చాలా బాగుంది మూవీ. అండ్ నేను ఇచ్చే ఈ మూవీకి ఇచ్చిన రేటింగ్ ఏంటంటే 5కి 3.5. ఇది నా పర్సనల్ ఒపీనియన్, నా రేటింగ్. ఇది ఎవరి మీద అంటే సినిమా బాగుంది చూడొద్దు అని వన్ టైం వాచబుల్. ఈ మూవీ అయితే ఓకే బాగానే ఉంది. కానీ నేను ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్కి టిల్లు స్క్వేర్ అయితే రీచ్ అవ్వలే. టిల్లు క్యూబ్ కూడా అంటున్నారు, కానీ ఇదే ఇలా ఉందంటే ఇంకా టిల్లు క్యూబ్ కొంచెం ఇంకా బాగా మోడిఫై చేస్తుంటే చాలా బాగుండేది. అండ్ టిల్లు స్క్వేర్లో ఇంకా కొంచెం వెరైటీగా కొంచెం ఏమన్నా డైలాగ్స్ కొత్త డైలాగ్స్ పెడితే బాగుంది. కానీ అదే సేమ్ డైలాగ్స్ డీజే తిల్లులో రిపీట్ అయిన డైలాగ్సే కొన్ని రిపీట్ అయింది. కానీ కొన్ని డైలాగ్స్ అయితే సూపర్ పాపులర్ అయింది, ఆ డైలాగ్స్ చాలా బాగుంది. అండ్ మూవీస్ ఓవరాల్గా అయితే మూవీ చాలా బాగుంది. ప్లస్ అది కొంచెం ఆ రిపీటెడ్ డైలాగ్స్ కాకుండా సెకండ్ హాఫ్ అయితే చాలా బాగుంది. అండ్ సెకండ్ హాఫ్లో అయితే చాలా నీట్గా స్టోరీ సాగింది. ప్లస్ సిద్ధు కానీ అందరు సైడ్ యాక్టర్స్ కానీ చాలా బాగా యాక్టింగ్ చేశారు. అండ్ కామెడీ టైంకి అయితే సిద్ధు అయితే చాలా బాగుంది. కామెడీకి అయితే మూవీకి అయితే వెళ్ళొచ్చు. కానీ ఫస్ట్ హాఫ్లో నాకు ఏమనిపించిందంటే అదే సేమ్ స్టోరీ కాబట్టి సేమ్ స్టోరీ ఏం లేదు దానిలో. రాధిక బట్లో అనుపమ పరమేశ్వర్ వచ్చింది ఫస్ట్ హాఫ్లో తప్పించి మిగతాదంతా సేమ్ స్టోరీ సేమ్. అదే ఏంటంటే లాస్ట్ టైము సిద్ధు బర్త్డేకి రాధిక గిఫ్ట్ ఇస్తుంది. ఇప్పుడు అదే కొంచెం వెరైటీగా చిన్న ట్విస్ట్ యాడ్ చేసి పెట్టారు తప్పించి మిగతా సేమ్. కామెడీ అయితే ఫుల్ ఎంటర్టైనర్, చాలా బాగుంది. అందరు ఫ్యామిలీతో అందరు చూడొచ్చు. కానీ కొంతమంది అడల్ట్ కంటెంట్ ఉంది అంటున్నారు, కానీ ఓకే అడల్ట్ కంటెంట్ ఏం లేదు, చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేసి మూవీ చూడొచ్చు. ఇలాంటి మోర్ రివ్యూస్ గురించి సబ్స్క్రైబ్ టు కిషోర్ బ్లాగ్స్. See you.